నరసింహయ్య గారికి, మాచర్ల పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ నరసింహారావు గారికి, పెద్దలు రామ్నాథ్ శర్మ గారికి, డాక్టర్ టి వెంకటేశ్వరరావు గారికి, రామకృష్ణారావు గారికి, మర్రెడ్డి గారికి, చంద్రయ్య గారికి, గౌస్ముద్దీన్ గారికి, మరి పట్టణాధ్యక్షులు దుర్గారావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పెన్షన్దారులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. అందరి కోరికలు, అందరి ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఈరోజు ఈ దుస్థితికి కారణం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, అలాగే పెన్షన్దారులే కాదు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మరి అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి తిలా పాపం తలా పిడికడు అంటారు. 5 ఏళ్ళు ఒక్క అవకాశం అన్న ఒక నినాదానికి ఆకర్షితులవుతే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా తయారైందనడానికి నిదర్శనం. చాలా మంది ఉద్యోగస్తులు వాపోయారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో 41% ఫిట్మెంట్ ఇస్తే చంద్రబాబు గారు 43% ఇచ్చారు. అప్పుడు మంచివాడే, కానీ పార్టీకినో ఉద్యోగస్తులకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మనం ప్రజలకు సేవకులు అని చెప్పేసి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన మనకు చెప్పడమే కాదు, ఆయన అదే విధంగా మనకన్నా మించి పనిచేస్తుంట. మనం 9 గంటలు పనిచేసి చేతులు దులుపుకుంటాం, కానీ ఆయన 16-18 గంటలు పనిచేస్తూ ఉంటాడు. అంటే సమాజం పట్ల మనకి బాధ్యత ఉండాలి అని చెప్పి భావించే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికైనా, ఒక ఉద్యోగికైనా వీళ్ళు మూల స్తంభాలు ఈ వ్యవస్థల్ని నడిపించడంలో. మరి గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు 5 నుంచి 10, 15, 20 వేలు, ఇంకా ఎక్కువ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 4th క్లాస్ ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చి, నాకు ఈ నిర్ణయం వల్ల మొత్తం మీద నా సర్వీస్లో 4 లక్షలు 5 లక్షలు నష్టపోతానని చెప్పేసి చెప్పుకొని బాధపడ్డాడు. అయితే కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఇవన్నీ ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుందంటే చేసిన మంచి కూడా కొట్టుకొని పోతా ఉంది. ఆ తాత్కాలిక భావోద్వేగంతో కొంతమంది ఓట్లేయటం మూలంగా సరి అయిన ప్రభుత్వం రాకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారనేది మరి ఈరోజు అన్ని రంగాల్లో ఈ యువజన శ్రామిక రైతు అనే వాళ్ళే కాదు, ఉద్యోగస్తులు సిపిఎస్ ఏముంది రద్దు చేద్దామని చెప్పి నోటి మాటగా చెప్పాడు. మరి 5 సంవత్సరాల్లో అమలు జరగలేదు. అది సాధ్యం కాదని, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా తాత్కాలిక ప్రయోజనం కోసం, మరి లబ్ధి కోసం ఇది చేశారు. ఈరోజు పెన్షనర్లు, ఉద్యోగులు సమస్యలు అనేకం ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా కొన్ని తీర్చుకుంటూ వస్తే ఇంత భారం ఉండేది కాదు. చివరికి ఏం జరిగిందంటే
మరి 5 సంవత్సరాల్లో హక్కుల గురించి కానీ ఇంకోటి కానీ ప్రస్తావించే పరిస్థితి లేదు. ఆయన రివర్స్ టెండరింగ్తో మొదలుపెట్టింది, మీకు కూడా రివర్స్ తోటే మొదలైంది. ఒక సరి అయిన నాయకుడు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తే రాష్ట్రంలో అన్ని వర్గాలకి అలాగే అన్ని విధాలుగా ముందుకు పోతుంది. దురదృష్టం, ఈరోజు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత మళ్ళీ ఎన్డీఏ కూటమి తీసుకుంది. బహుశా ఒక 2 సంవత్సరాల్లో మంచి ఫలితాలని సాధించి ముందు ఈ గుంతల్ని పూడిస్తే గానీ మనం భవిష్యత్తుకు బాటలు వేయలేము. ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా అందరూ కూడా సంయమనంతో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్ర మరి నాయకత్వానికి సహకరించండి. వీలున్నంతలో వారు తప్పకుండా మీ ఇదిని ఆలోచిస్తారు. ఈహెచ్ఎస్ అనేది మేము ఎన్నికల ముందే లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అలాగే ఆ పోలీసు వ్యవస్థలో సురక్ష అనుకుంటా, సురక్ష గురించి కూడా ఆ రోజు తీసుకెళ్ళాము. వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం జరగని దుస్థితి, అది కూడా పెంచాలి, వాళ్ళ పరిధిని కూడా పెంచాలని కూడా చేశాం. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వ్యవస్థలో ఉద్యోగులుగా మీరు అందించిన సేవలు గుర్తింపుగా మీకు మీ పట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.